ఇప్పుడు ఒకవేళ నీ పరిస్థితులు చిన్న భిన్నాలుగా ఉండొచ్చు, కానీ నీ విశ్వాసంలో మాత్రం నువ్వు బలవంతుడిగా ఉండగలిగితే ఆ చిన్న భిన్నాలైన అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. సెట్ చేస్తాడు. ఆ పని అయింది. ఇది ఎంతమందికి విశ్వాసం ఉంది? ఎన్ని చింద్రవందర తల్లకిందులు అయిపోయి, డోంట్ వరీ, నువ్వేం కంగారు పడద్దు. అది నీ భౌతిక జీవితమైనా ఆత్మీయ జీవితమైనా సరే తల్లకిందులు అయిపోయిందో ఓకే, డోంట్ వరీ. దాన్ని బట్టి అక్కడే కుంగిపోయి అక్కడే కూర్చుండిపోయి ఇక ఇంతే 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 అని అవిశ్వాసిలాగా మాట్లాడొద్దు, అనుకోవద్దు, తలపోయొద్దు. విశ్వాసం గలదానివై ఒక్క మాట పలుకు, శోధింపబడిన మీదట నేను సువర్ణంగా మారుతాను, నేను తిరిగి నా దేవుని చూస్తాను, అప్పుడు నేను నూతనపరచబడతాను. నా దేవుడు నా కొమ్ము పైకెత్తుతాడు, ఆయన నా తలనెత్తుతాడు, ఆయన తిరిగి నన్ను నిలబెడతాడు. నా దేవుడు బలవంతుడు, నేను బలహీనుడిని కావచ్చు. నా దేవుడు శౌర్యవంతుడు, నేను తెలివి తక్కువని కావచ్చు. నా దేవుడు మహాజ్ఞాని, నాకేమీ తెలియకపోవచ్చు, కానీ నా దేవునికి సమస్తం తెలుసు. నేను చక్కబెట్టలేకపోవచ్చు పరిస్థితులు, కానీ నాకు తోడై ఉన్నవాడు చక్కబెట్టగలడు.